అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్. భారతదేశంలో చైనా కొత్త వైరస్ పై టెన్షన్ మొదలైంది. జనాల్లో మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమోననే భయం వ్యక్తమవుతుంది. 2019 తర్వాత భారత్లో కరోనా వైరస్ కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆ తర్వాత అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. కరోనా వైరస్ని అరికట్టడానికి లాక్డౌన్ విధించారు. మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. ఇప్పుడు మరోసారి చైనా వైరస్ భయపెడుతోంది. అయితే చైనా మాత్రం ఈ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు అనే వార్తలను ఖండిస్తోంది. కానీ చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ అనధికారికంగా కొనసాగుతోంది అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. చైనా మాత్రం కొంతమేర వార్తలను ఖండిస్తూ వస్తోంది. కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ దాన్ని పర్యవేక్షిస్తున్నాము, మరణాలు సంభవించడం లేదు అంటూ చెబుతూ వస్తుంది. కానీ చైనాలో పరిస్థితి వేరు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో భారత్ కూడా అప్రమత్తమైంది. చైనాలో విజృంభిస్తున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి భారత్ అప్రమత్తమైంది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో పూర్తి సన్నద్ధతతో ఉన్నాము, ఎటువంటి కేసులు నమోదు కాలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు ఒక పోస్ట్ చేశారు. తన స్నేహితులకు వైరస్ సోకింది, తన స్నేహితులు ఒక రకమైన వైరస్తో బాధపడుతూ ఉన్నారు, నిమోనియా లాంటి లక్షణాలతో, కరోనా లాంటి లక్షణాలతో బాధపడుతూ ఉన్నారు అంటూ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు బెంగళూరులో 2 చిన్నారులకు 3 నెలలు 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయి, ఈ వైరస్ సోకిందే అంటూ వైద్యులు నిర్ధారించడంతో ఇప్పుడు జనాల్లో భయం మొదలైంది. ఈ వ్యాధి వేగంగానే వ్యాపిస్తోంది అంటూ జనాల్లో భయం మొదలైంది. దీంతో లాక్డౌన్ దిశగా పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్ సోకింది, పాజిటివ్గా నిర్ధారణ అయింది. 3 నెలలు 8 నెలల చిన్నారులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. సోకింది హెచ్ఎంపీవీ వైరస్ అని ధృవీకరించింది ఐసీఎంఆర్. పిల్లలు దేశం దాటిన హిస్టరీ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేశం దాటిన హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారులకు ఈ వైరస్ ఎలా సోకింది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది సాధారణ ఫ్లూతో పాటు శీతాకాలంలో వచ్చే ఇతర వ్యాధి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి అంటూ చైనా చెప్తోంది. చైనాలో సంభవిస్తున్న వ్యాధులకు కూడా ఇది ప్రాణాంతక వ్యాధి కాదు అని చెప్తున్నప్పటికీ పరిణామాలు చూస్తూ ఉంటే ఇది ప్రాణాంతక వ్యాధేమోననే భయాన్ని మాత్రం జనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చాలా అప్రమత్తతతో ఉన్నాము, కానీ మీరు మాత్రం స్వీయ రక్షణ చర్యలు పాటించండి అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఇది ప్రాణాంతకంగా మారకుండా ఉండాలి అంటే స్వీయ రక్షణ చర్యలు చాలా అవసరం. కరోనా సమయంలో ఎటువంటి స్వీయ రక్షణ చర్యలు అయితే చేపట్టామో ఇప్పుడు అలాంటి స్వీయ రక్షణ చర్యలు అవసరం. నిజానికి కరోనా సమయంలో మొదట్లో ఏం కాదులే అని స్వీయ రక్షణ చర్యల విషయంలో కొంత నిర్లిప్తత చూపించాము. దాని పర్యవసానం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనం చూసాం. అయినప్పటికీ భారతదేశంలో ప్రభుత్వాలు అప్పట్లో కరోనా వైరస్ను కట్టుదిట్టం చేయడానికి వేగంగానే స్పందించాయి. తర్వాత కాలంలో ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రజలు ముందు నుంచే స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరికి కరచాలనాలు, షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు. వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. అనవసరంగా బయట తిరగొద్దు. ఒకవేళ బయట తిరిగినా బయట ఉన్న వస్తువులను ఏది తాకొద్దు. ఒకవేళ అలా తాకితే మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులను ముక్కుకు, నోటికి, కంటికి దగ్గరగా ఎక్కువసార్లు తీసుకుని వెళ్ళొద్దు. ఒకవేళ కంటి దగ్గరకు తీసుకువెళ్ళాలి అనుకుంటే చేతులను బాగా రబ్ చేసిన తర్వాత కంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలాగే కర్చీఫ్ను ఎక్కువగా వాడుతూ ఉండండి. తుమ్ములు లేదా దగ్గు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటే మీరు కర్చీఫ్ను వాడండి. టిష్యూ పేపర్స్ దగ్గర ఉంచుకోండి. వీలైతే మాస్కులను పెట్టుకునే బయటకు వెళ్ళండి. మళ్ళీ మాస్కులను పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. అసలే శీతాకాలం, ఇప్పటికే వ్యాధి లక్షణాలు ఇద్దరిలో కనిపించాయి. దీంతో ఏం జరుగుతుందోననే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. అయితే బెంగళూరులో 2 చిన్నారులకు వైరస్ ఎలా సోకింది అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. ఐసీఎంఆర్ దీనిపైన విచారణ చేస్తోంది. ఎలా సోకింది అనే విషయంపై ఐసీఎంఆర్ పరిశోధిస్తోంది. భారత్లో కొత్త వైరస్ ఎంట్రీతో భయాందోళనలో ప్రజలున్నారు. మరోసారి లాక్డౌన్ విధిస్తారా ఏంటి అనే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి. గోపి, ఇప్పటికే భారతదేశంలో ఈ వ్యాధి లక్షణాలు లేవు అని చెప్తూ వచ్చారు, కానీ బెంగళూరులో మాత్రం 2 చిన్నారులకు, అది కూడా విదేశాలకు వెళ్ళిన హిస్టరీ లేని చిన్నారులకి వ్యాధి సోకడంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది? ఇప్పటికే ఐసీఎంఆర్ దీనిపైన పరిశోధిస్తున్నామని చెప్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది?
చైనాలో విజృంభిస్తున్న ఈ వైరస్ తాలూకు లక్షణాలు ప్రస్తుతం భారత్ లో లేవు అనేది కూడా నిన్నటి వరకు భారత ప్రభుత్వం ICMR కూడా నిర్ధారిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు ఒక కేసు 8 నెలల బాబుకి ఈ యొక్క వైరస్ సోకినట్టుగా మొదట వైద్యులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం బాలుని ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అతన్ని ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేకమైన వార్డ్ లో కూడా అబ్బాయికి కొంత శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా చెప్పారు. అయితే జనవరి 3వ తేదీన కూడా అదే ఆసుపత్రిలో మరొక కేసు నమోదవడం, దానికి సంబంధించి వైద్యులు ICMR కు కానీ ఇతర గైడ్ లైన్స్ లకు కానీ ఎక్కడ కూడా వైద్యులు వాటికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు కూడా అందియలేదు. అయితే ఈ రోజు గత కొద్ది రోజులుగా చైనాలో ఆసుపత్రులన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో WHO కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ ఫ్లూ లక్షణాలు, అదే విధంగా కొంత తీవ్రమైన జ్వరం ఉంటుంది, దగ్గు, విపరీతంగా దగ్గు ఉంటుంది. ఇటువంటి లక్షణాలతోటి ఎవరైనా బాధపడితే వాళ్ళను ఖచ్చితంగా ఈ యొక్క వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టుగా కూడా గుర్తించాలి. వాళ్ళను సపరేట్ వార్డ్ లో పెట్టి వాళ్ళకు వైద్యం అందించాలనేది కూడా WHO చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 కేసులతోటి బెంగళూరులో 2 కేసులు నమోదవడం జరిగింది. మరి ఇది ఒక అంటువ్యాధిగా అయితే గతంలోనే WHO కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో మరొక మారు భారత్ లో లాక్డౌన్ విధిస్తారా అన్న భయాందోళనలు అయితే ప్రజల్లో. అంటే బెంగళూరు కేసులను కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది? ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది, ప్రజలకు సూచించింది స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అని. అయితే ఇక్కడ 8 నెలల బాబుకు 3 నెలల పాపకు, పైగా వాళ్ళకి ఎటువంటి ఫారెన్ వెళ్ళిన హిస్టరీ కూడా లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేని వాళ్ళకి వ్యాధి సోకడంపై ఖచ్చితంగా ఈ 2 కేసులను అయితే ప్రత్యేకంగా కొంత దృష్టి అయితే సారించిన పరిస్థితి ఉంది. ICMR కూడా ఇదే అంశాన్ని కొంత వాళ్ళ అధికారిక లేఖలో కూడా పేర్కోవడం జరిగింది. ICMR ఈ 2 కేసులను కూడా పరిశీలిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి కుటుంబ సభ్యులను కలిశారా, లేదా విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని వీళ్ళేమన్నా కలిశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ICMR ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 2 కేసులను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ భారతదేశంలో ఇంకా కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాలకు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పడం. అదే సమయంలో ఈ వ్యాధి ఎంత ప్రాణాంతకము అనే విషయంపై వైద్యుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తీసుకుంటూ ఉన్నారు? నిజానికి ఎందుకు అంటే కరోనాను చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనిపించినా ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లల్లో లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా విదేశాల నుంచి ఫారెన్ ట్రావెలింగ్ హిస్టరీ ఉన్నా, లేదంటే ఇక్కడే ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ప్యానిక్ గురి కావాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలన్న దాని గురించి ఏమన్నా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారా? అయితే చైనాలో ఈ యొక్క వైరస్ కి సంబంధించి విజృంభణ అయితే ఉన్న నేపథ్యంలో WHO కూడా అక్కడ కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ మరణాలు ఏవైనా సంభవించాయా, ఒక విపరీతమైన దగ్గు అన్న దానిపైన, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా తలెత్తుతాయా, అదేవిధంగా ఎక్కువగా పొడి దగ్గు వచ్చి గొంతంతా ఎండిపోయి ద్వారా ఇంకా ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న దానిపైన చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులపైన WHO కొంత ఆరా తీస్తుంది. దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇది అంటువ్యాధి అయినప్పటికీ కూడా ప్రాణాంతకం కాదు అనేది కూడా కొంత చెప్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళన అయితే పోగొట్టలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే కోవిడ్ చేసిన విజృంభణ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఇంకా గుర్తుండిపోయిన పరిస్థితి ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఎవరిని కలవలేని పరిస్థితి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ఇదే వైరస్ కనుక అదే స్థాయిలో విజృంభిస్తే ఆ పరిస్థితి ఏంటి అనేది కొంత భయాందోళన అయితే ప్రజలున్న మాట వాస్తవమే. అయితే హెల్త్ సంబంధించి WHO కావచ్చు, ICMR కూడా దీంట్లో అంత ప్రాణాంతకమైన లక్షణాలు ఇప్పటి వరకు అయితే ఏమీ గుర్తించలేదనేది చెప్తున్నారు. అయినప్పటికీ స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా పాటించండి కొన్ని రోజులు. అంటే గోపి నిజానికి భారత్ లో బయటపడ్డ 2 కేసులు కూడా విదేశాలకు వెళ్ళిన హిస్టరీ లేని వాళ్ళకే సోకింది. కానీ చైనాలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అటు WHO కానీ, ఇటు ICMR కానీ, లేదా భారత వైద్య బృందం కానీ చైనాలో ఏ విధంగా ఆ కేసులను ఏ విధంగా సమీక్షిస్తున్నారు? ఎందుకంటే చైనా చెప్తుంది ఇది ప్రాణాంతకం కాలేదు, కొన్ని రూమర్స్ మాత్రం వ్యాపిస్తూ ఉన్నాయి, ఇక్కడ మరణాలు ఏమీ సంభవించట్లేదు అని చైనా చెప్తుంది. హెల్త్ ఎమర్జెన్సీ విధించారు అనే వార్తలను చైనా ఖండిస్తుంది. మరోవైపు చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందని చెప్తున్నారు. నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉండే వ్యాధిగా దీన్ని భావిస్తూ ఉన్నారా?
అయితే రోహిత్, ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గుర్తించవచ్చు. ఎందుకంటే చైనాలో మోస్ట్లీ హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ఈ యొక్క లక్షణాలతోటి ప్రతినిత్యం కొన్ని వందల మంది వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఆ బెడ్లు కూడా అక్కడ దొరకలేని పరిస్థితి అయితే చైనాలో ఉంది. అయితే గతంలో కూడా ఈ యొక్క కోవిడ్ సమయంలో కూడా అనేక మంది చనిపోయినప్పటికీ కూడా చైనా వాటన్నిటిని దాచిపెట్టింది. ఎక్కడ కూడా ప్రపంచం ముందు తాను దోషిగా నిలబడాలనుకోలేదు. కాబట్టి గతంలో కోవిడ్ కు సంబంధించిన మరణాల సంఖ్య కూడా చైనా చాలా తక్కువ చూపించింది. దేశంలో విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే చైనా కరోనాను జయించామంటూ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా చైనాలో ఉన్న నేపథ్యంలో కూడా చైనా దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండానే అంతర్గతంగా దీన్ని క్లోజ్ చేయాలన్న ఆలోచనతోటే ఇటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది అనేది కూడా మిగతా దేశాలు చెప్తున్నాయి. అయితే WHO కూడా దీంట్లో చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంటే వ్యాధి లక్షణాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఆ వ్యాధి తీవ్రత ఎంతవరకు వెళ్తుంది, గతంలో నమోదైన కేసులు, అంటే చైనా నుంచి ఎటువంటి సమాచారము WHOకి అందట్లేదు. ఇది సాధారణ జలుబు, సీజనల్స్ లో వచ్చే వ్యాధులు మాత్రమే అనేది చైనా చెప్తుంది. అయితే వీటన్నిటిని కూడా ప్రపంచాన్ని మరొకసారి భయపెట్టించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ ఫ్లూ తర్వాత వాళ్ళ ఆ గొంతులన్నీ ఎండిపోయి ప్రాణం పోయే పరిస్థితి ఏదైనా వస్తుందన్న దానిపైన కూడా ప్రస్తుతం WHO అయితే కొంత ఆరాధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, భారత్ లో చైనా కొత్త వైరస్ లక్షణాలు ఇద్దరు చిన్న పిల్లల్లో కనిపించాయి. బెంగళూరులో 3 సంవత్సరాల పాప, 3 నెలల పాప, 8 నెలల బాబు, వీళ్ళిద్దరిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది అని చెప్తూ ఉన్నారు. దీంతో జనాల్లో మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చైనాలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండటంతో చైనాలో వాళ్ళందరూ ఆసుపత్రులకు వెళ్తున్నారు. హాస్పిటల్స్లో బెడ్లు సరిపోవడం లేదు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో చైనా చుట్టుపక్కల దేశాలన్నీ కలవరపడుతున్నాయి, ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. భారత్లో కూడా కలవరం మొదలైంది. మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయేమోననే భయం వ్యక్తమవుతుంది. ఇటు భారత్ కూడా చైనాలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తోంది. భారత్లో ఉన్న ప్రజలకు సూచనలు జారీ చేస్తోంది. వైద్య బృందానికి కూడా సూచనలు జారీ చేస్తుంది. వైద్యులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. బెంగళూరులో 2 పిల్లలకు ఈ లక్షణాలు కనపడటానికి కారణం ఏంటి? బెంగళూరులో 2 చిన్నారులకు HMPV వైరస్ సోకటానికి కారణం ఏంటి? ఇది ఎంత ప్రాణాంతకం? ఇది వైద్యానికి, ఏ విధమైన వైద్యానికి ఇది రెస్పాండ్ అవుతుంది అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇటు ICMR కూడా దీనిపైన పరిశోధన చేస్తుంది. అటు WHO కూడా ఎప్పటికప్పుడు చైనాలో కేసులను, చైనాలో నమోదవుతున్న కేసులు, చుట్టుపక్కల దేశాల్లో ఎక్కడెక్కడ ఈ కేసుల సంఖ్య రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని కూడా WHO ఎప్పటికప్పుడు డేటాను తెప్పించుకుంటూ ఉంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. బెంగళూరులో 2 చిన్నారులకు, 3 నెలలు 8 నెలలు ఉన్న చిన్నారులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడడంతో మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా వెంటనే అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఏ విధంగా అప్రమత్తమైందో మనం చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఈ బెంగళూరులో కేసులు నమోదు కావడంతో ఏ విధంగా అప్రమత్తమైంది, వైద్య శాఖకు ఎటువంటి సూచనలు చేస్తుందో వివరాలు అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, ఇప్పటి వరకు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించండి అంటూ ప్యానిక్ గురి కావద్దు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించండి. స్వీయ రక్షణతోనే ఎటువంటి వైరస్నైనా మనం లొంగ తీసుకోవచ్చు. కరోనా లాంటి వైరస్నే భారత్ స్వీయ రక్షణ చర్యలతో లొంగ తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బెంగళూరులో 2 చిన్నారులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన నేపథ్యంలో మన పక్క రాష్ట్రమే, ఈ నేపథ్యంలో తెలంగాణ ఏ విధంగా సమీక్షిస్తోంది, ఆ కేసులను ఎటువంటి సూచనలు చేస్తోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ప్రపంచాన్ని మొత్తం వణికించినటువంటి కరోనా వైరస్ కోవిడ్తో ప్రపంచమంతా ఒక్కసారి వణికిపోతే ప్రస్తుతం HMPV హ్యూమన్ మెటానియాకి సంబంధించినటువంటి ఈ వైరస్తో మరొకసారి ప్రపంచం కలవరపడతా ఉంది. ముఖ్యంగా భారతదేశం అప్రమత్తంగా ఉంది. చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉంది. WHO ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో తెలంగాణ కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని సిద్ధంగా ఉంది. హెల్త్ విభాగం అనేటువంటిది ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం నుంచి. ముఖ్యంగా ఈ వైరస్ లక్షణాలు జలుబు, దగ్గు, తర్వాత ముక్కు కారడము, శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, ఇలా ఈ జబ్బుకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఈ వైరస్ ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంది వృద్ధులని, మహిళలని, చిన్నపిల్లలని. సో ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంది. ఈరోజు బెంగళూరులో నమోదైనటువంటి 2 కేసులు కూడా చిన్నపిల్లలే. ముఖ్యంగా తెలంగాణలో, తర్వాత కర్ణాటకలో కానీ ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా వింటర్ సీజన్ నడుస్తూ ఉంది. చలి తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ సమయంలోనే జలుబు, దగ్గు,
శ్వాస సంబంధితం న్యూమోనియా లాంటి అటాక్ కావడం చిన్నపిల్లలకి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం 3 నెలలు 8 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారులు బెంగళూరులో ఈ హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ డిటెక్ట్ చేశారు, అధికారులు గుర్తించారు. వారు నిజంగానే వారికి బయటికి వెళ్ళినటువంటి రికార్డ్ లేదు, ఎక్కడ ట్రావెల్ చేసినటువంటిది లేదు, కుటుంబ సభ్యులు చాలా రోజులు నుంచి అక్కడే ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం ఏం కాదు, కానీ ఎలాంటి లక్షణాలు కనిపించినా దాన్ని వెంటనే ప్రివెంటేషన్, చేతి అడ్డు పెట్టుకోవడము, రుమాలు అడ్డు పెట్టుకోవడము కర్చీఫ్తో, లేకుంటే దగ్గినా ఇంకా తుమ్మినా జాగ్రత్తలు పాటించాలనేటువంటి చెప్తా ఉన్నారు. సొంతగా ఎక్కడ మెడిసిన్ వాడొద్దు, డాక్టర్ల సూచన మేరకు మీరు జాగ్రత్తలు పాటించండి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేసింది. నిజంగానే మీకు జలుబున్నా, దగ్గున్నా, ఇంకా ఇతర సమస్య అనిపిస్తే బయట తిరగొద్దు, జనావాసాల్లో వెళ్ళొద్దు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్య శాఖ దీనికి సంబంధించినటువంటి వివరాలు అందరికీ అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ జబ్బు చైనాలో విజృంభిస్తుండడంతో అదే కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ వైరస్ విజృంభడంతో మళ్ళీ అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏమైనా విస్తరించే అవకాశాలు ఉన్నాయనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నిజంగా మరొకసారి లాక్డౌన్ ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటి ఆలోచనలో ప్రజలు పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సాధారణంగా సేమ్ ఎట్లా అయితే కోవిడ్ జ్వరము, తర్వాత ఒళ్ళు నొప్పులు ఏ రకంగా ఆ రకంగా ఎలా అయితే ఆ లక్షణాలతో చాలామంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యారో, ఇది సాధారణం, ఇంకా అత్యంత సాధారణం. జలుబు, దగ్గు అనేటువంటిది సాధారణంగా అందరికి ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే భయపడాల్సిన పని లేదు. వ్యాప్తి చెందుతుంది. దీని మూలాలు ఏంటో కూడా తెలియదు, ఎక్కడి నుంచి దీని ఆరిజిన్ ఏంటో ఇంకా తెలియదు అని చైనా అంటుంది. చైనాలో ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మనం చూసాం, ఇది పాండమిక్గా కరోనా సమయంలో పాండమిక్గా అవతరించినప్పుడు, హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు హాస్పిటల్స్పై, హెల్త్ ఇన్ఫ్రాపై ఏ విధమైనటువంటి బర్డెన్ పడిందో. సో ఇప్పుడు కూడా ప్రపంచం కొట్టిపారేయట్లేదు, కానీ కొంత అప్రమత్తంగానే ఉంటుంది, కొంత భయాన్ని వ్యక్తం చేస్తుంది. పర్వాలేదు, అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది. ఒకవేళ నిజంగా పరిస్థితులు ఏదైనా చైనాలో విషమించే అవకాశాలు ఉన్నప్పుడు ఇటు భారత్లో అన్ని రాష్ట్రాలు సంసిద్ధం కావడానికి హెల్త్ డిపార్ట్మెంట్పై, హెల్త్ ఇన్ఫ్రాపై ఆ బర్డెన్ లేకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో తెలంగాణలో ఇదే లక్షణాలతో గతంలో చిన్నారులకు ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు. ఇక్కడ మన దగ్గర సమాచారం ఉంది. కాకపోతే అది ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్, అప్పుడు నమోదైనటువంటి వేరియంట్కు మేబీ డెవలప్మెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా చైనాలో నమోదవుతున్నటువంటి ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్లో దాంట్లో ఏమైనా చేంజెస్ జరిగి ఉండొచ్చు అనేటువంటిది డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జలుబు, దగ్గు, న్యూమోనియా ఈ లక్షణాలతో చిన్నపిల్లలకు ట్రీట్మెంట్ చేశారు, తగ్గిపోయింది. హైదరాబాద్లో గతంలోనే దీనికి సంబంధించిన డాక్టర్లు ధృవీకరించారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి వైరస్లో ఏమైనా ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొత్త రకంగా దాంట్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగాయా, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో అది డెవలప్ అయిందా వైరస్, దానికి సంబంధించినటువంటి దానిపైన మాత్రం ఇంతవరకు క్లూ లేదు. ప్రభుత్వం దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు. కానీ చైనాలో జరుగుతున్నటువంటి వాటిని మాత్రం క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇది సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లు, వృద్ధులు, మహిళలు, చిన్నారుల పైన ఎక్కువగా అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఎందుకంటే మనం కోవిడ్ సమయంలోనే చూసాం, ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయడము, ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్గా వారిని మానిటరింగ్ చేస్తూ వచ్చినటువంటి వారు, వైరస్ వచ్చిన అటాక్ అయినటువంటి వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి, హాస్పిటల్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, చాలా వేగంగా, ప్రపంచ దేశాల కంటే ముందుగా ఇండియాలో. సో ఈ విషయంలో కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో దాని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానంతో WHO వచ్చినటువంటి సూచనల మేరకు ఇద్దరు అనుసంధానంగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. రైట్ మధు, భారత్లో చైనా కొత్త వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఒకసారి గుర్తు చేసుకోండి, 2019 సంవత్సరాన్ని గుర్తు చేసుకోండి. 2019 నవంబర్ డిసెంబర్ ఆ కాలంలో వ్యాధి లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే చైనాలో అంట కరోనా వైరస్ అంట వ్యాధి సోకుతుంటే చనిపోతున్నారు అనుకున్నంత సమయం పట్టలేదు భారత్కి. అప్పట్లో ఆ వైరస్ సోకటానికి ఢిల్లీలో లక్షణాలు బయటపడ్డాయి అని అనుకున్నాము. ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని ఏ విధంగా చుట్టేసిందో, దాదాపు ప్రతి ఊరు, ప్రతి కుటుంబం ఆ వైరస్ కారణంగా ఎంత అల్లాడిపోయిందో మనం చూసాం. ప్రపంచం మొత్తం
గ్లోబ్ అంతా కూడా కరోనా గుప్పిట్లో ఏ విధంగా చిక్కుకుందో మనం చూసాం. మరణాలు సంభవించి హెల్త్ ఇన్ఫ్రాపై ఆ బడ్డెన్ ఏ విధంగా పడిందో మనం చూసాం. అందుకే ఇప్పుడు మరో వైరస్ ఇప్పుడు ప్రాణాంతకంగా పరిణమిస్తుందేమోననే డౌట్ ఉంది. చైనాలో ఆ వైరస్ బయటపడింది, భారత్లో కూడా 2 కేసులు బయటపడ్డాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రాణాంతకం కాదు అని చెప్తున్నారు. కానీ స్వీయ రక్షణ చర్యలు మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు చూస్తూ ఉంటుంటాం, ప్రతి 100 సంవత్సరాలకి ఒక్కొక్క పాండమిక్ వచ్చి మానవాళ్ళని భయపెడుతూనే ఉంది. సో ఇప్పుడు కరోనా వైరస్ 2019లో 2019, 20, 21 ఆ సంవత్సరాల్లో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా భయపెట్టిందో, భారత్ని ఏ విధంగా భయపెట్టిందో, ఇప్పుడిప్పుడే ఆ నష్టాల నుంచి మనం బయటకు వస్తున్న సమయంలో మరొకసారి మనం వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు వాటి పని అవి చేస్తాయి, డాక్టర్లు సైంటిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ప్రజలుగా మనం చేయాల్సిన పని కూడా ఉంది, మన బాధ్యత కూడా మనపై ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి వెళ్ళండి. డాక్టర్లు చేసిన సూచనల మేరకు, ప్రభుత్వాలు చేస్తున్న సూచనల మేరకు ఎక్కువగా అనవసరంగా గుంపుల్లోనూ అనవసరమైన వేడుకలకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ దగ్గు, జ్వరం, తుమ్ములు రావటం, ముక్కు కారుతూ ఉండటం, గొంతు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ మీరు ఆ లక్షణాలు ఉన్నా ఏం కాదులే అని మీరు బయట తిరిగి మరొకరికి ఈ వ్యాధి లక్షణాలు అంటుకునేలా మాత్రం చేయొద్దు. అలాగని మీరు ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు, భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా లాంటి మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే లక్షణాలు బయటపడుతూ ఉన్నాయి. ప్రాణాంతకం కాదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్లు చెప్పిన ట్రీట్మెంట్ మీరు తీసుకోండి. స్వీయ వైద్యం వద్దు, అలాగని నిర్లక్ష్యం వద్దు. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే మీరు బయటకు వెళ్లకుండా కేవలం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటికే పరిమితం కావడం మరి ముఖ్యం. మనకు కూడా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి, అది కూడా చిన్నారుల్లో బయటపడ్డాయి. 3 నెలల పసిపాపకి లక్షణాలు సోకాయి. అలాగే 8 నెలల ఒక పసిపిల్లాడికి ఈ లక్షణాలు బయటపడ్డాయి. వాళ్ళకి ఫారెన్ ట్రావెల్ చేసిన, విదేశాలకు ట్రావెల్ చేసిన హిస్టరీ లేదు. మీరు ఆ వివరాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏ 3-month-old female infant who was diagnosed with HMPV after being admitted to Baptist Hospital, Bangalore. అక్కడ 3-month-old బేబీకి, ఫిమేల్ బేబీకి ఆ వైరస్ సోకింది. అలాగే 8 నెలల మేల్ ఇన్ఫెంట్కి ఈ వ్యాధి లక్షణాలు పాజిటివ్గా తేలాయి. జనవరి 3వ తారీఖున మేల్ ఇన్ఫెంట్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్తూ ఉన్నారు. ఈ ఇద్దరికి కూడా 3 నెలల పసిపాపకు, 8 నెలల పసిబాబుకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. వాళ్ళ కుటుంబంలో ఫారెన్ ట్రావెల్ చేసిన ఏ లక్షణాలు కూడా లేవు. అంటే ఇక్కడ కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది, కానీ ఇక్కడికి ఎలా వచ్చింది? చైనాలో వెలుగు చూసిన ఈ వ్యాధి ఎటువంటి ఫారెన్ ట్రావెల్ చేసిన హిస్టరీ లేని ఈ పసిబిడ్డలకు ఎలా సోకింది? మరి ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఈ వ్యాధి సోకడానికి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. శీతాకాలం కూడా చలిగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నారులను బయట అనవసరంగా తిప్పొద్దు. మీకు ఏదైనా ప్రయాణాలు ఉంటే అవి అవసరమా లేదా అని చూసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. చిన్నపిల్లలను ఎక్కువగా చలికి ఎక్స్పోజ్ చేయొద్దు అని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ICMR చైనాలోను, భారత్లోను జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంది, పరిశోధిస్తూ ఉంది, సమీక్షిస్తూ ఉంది. అటు WHO కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న పరిణామాలపై డేటా తెప్పించుకుంటూ ఉంది, రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఈ వ్యాధికి సంబంధించిన వివరాలు తెలుసుకుని ప్యానిక్ గురి కావద్దు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు డాక్టర్లు, ప్రభుత్వం తెలియజేస్తున్న వివరాలను తెలుసుకుంటూ ఎటువంటి సూచనలు చేస్తున్నారో, మార్గదర్శకాలు రూపొందిస్తున్నారో వాటిని ఫాలో కండి. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.